దాంట్లోనే. నా అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూడాలని, వితంతువులైన అక్క చెల్లెమ్మల ముఖాలలో చిరునవ్వును చూడాలని, వికలాంగులైన అక్క చెల్లెమ్మలు సోదరుల ముఖాలలో అండ తోడు కనపడాలని. వైఎస్ఆర్ రైతు భరోసా కింద 6,80,96,500 రూపాయలు. అమ్మ ఒడి కింద ఏకంగా 1,043 మంది తల్లులకు 4,69,35,000 రూపాయలు ఈ ఒక్క గ్రామంలోనే. వైఎస్ఆర్ ఆసరా కింద 3,88,16,374. వైఎస్ఆర్ చేయూత కింద 492 మందిని అక్క చెల్లెమ్మలకు 2,96,25,000. జగనన్న విద్యా దీవెన కింద 837 మంది తల్లులకు 2,46,41,602 కోట్ల రూపాయలు ఈ ఒక్క గ్రామమే. ఇలా చదువుకుంటూ పోతే హౌసింగ్ కింద 2,75,72,000. ఆరోగ్యశ్రీ కింద ఈ ఒక్క గ్రామంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కిందనే 2,24,21,596. ఇన్పుట్ సబ్సిడీ కింద 1,13,00,000. జగనన్న వసతి దీవెన కింద 1,00,00,000 రూపాయలు. సున్నా వడ్డీ కింద 86,48,000. క్రాప్ ఇన్సూరెన్స్ కింద 67 లక్షలు. జగనన్న తోడు కింద ఇచ్చిన లోన్లు 41,30,000. చేదోడు కింద 31,20,000. కాపు నేస్తం కింద 31,20,000. చేదోడు కింద 40,40,000. జగనన్న తోడు కింద 40,40,000 లోన్లు. వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా కింద 21,48,000. ఇలా మొత్తం కింద చూస్తా పోతే ఈ ఒక్క గ్రామంలోనే కేవలం 1,496 ఇల్లు ఉన్న ఈ ఒక్క గ్రామంలోనే ఏకంగా 93.06% మంది బెనిఫిషరీస్. ఎక్కడా ఎవ్వరూ లంచాలు ఇవ్వాల్సిన పని లేదు. ఎక్కడా ఎవరు వివక్షకు లోను కాకుండా, ఒక్కరికి లంచం ఇచ్చినామనే మాట వినపడకుండా ఈ ఒక్క గ్రామంలోనే నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపించిన సొమ్ము 48,74,34,136 రూపాయలు ఒక్క గ్రామంలోనే. ఇది కాక మన ప్రభుత్వం చేస్తా ఉన్న నాన్ డీబీటీ పథకాలు కూడా ఒకసారి గమనిస్తే, అంటే గోరుముద్దకు సంబంధించి, ఇళ్ల పట్టాలకు సంబంధించి 109 మందికి ఇళ్ల పట్టాలకు సంబంధించి, ఇల్లు అయిపోయిన వాళ్ళు 144కు సంబంధించి, రైస్ కార్డులకు సంబంధించి 2,594కు సంబంధించి, 8వ తరగతి చదువుతా ఉన్న 9వ తరగతి 8వ తరగతి చదువుతా ఉన్న పిల్లలకి ఇచ్చిన ట్యాబులు కూడా 76 మంది పిల్లలకు. విద్యా కానుక కింద 670, సంపూర్ణ పోషణం కింద 189 మంది. వీటికి సంబంధించినవి నేను చెప్పడంలా, ఎందుకంటే ఇవన్నీ ఇండైరెక్ట్గా ఇస్తా ఉన్నాం కాబట్టి, నాన్ డీబీటీ కాబట్టి వీటి బెనిఫిట్ ఎంతో నేను చెప్పడం లేదు. కానీ ఈ బెనిఫిట్ నాన్ డీబీటీ బెనిఫిట్ కాకుండానే కేవలం బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పోవడం.